కక్కిన కూటిని ఆకలిగా ఉన్న మీ దోసిట్లో పోస్తే వాడు మీ దృష్టిలో దేవుడైపోతాడా? వాడెక్కడో దొంగతనం చేసి తీసుకొచ్చి ఇచ్చింది ఎగబడి తినడం తప్పు కాదా? దొంగ ఎప్పటికీ దొంగే. ఆకలితో చాలా బాధలు పడ్డామయ్యా, అందుకే తీసుకున్నాం. మీ బాధలు నాకు బాగా అర్థమయ్యాయి. ఇక మీదట మీరెవరూ పస్తులు ఉండక్కర్లేదు. అలా చూడండి. అది దొంగ సొమ్ము కాదు, నేను కష్టపడి సంపాదించింది. మీకోసమే తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పండి, కొచ్చున్ని ఏ గుడిసెలో ఉన్నాడు? నిజం చెప్పండి. మా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నామయ్యా, తను ఇప్పుడు ఇక్కడ లేడు. దేవుడి మీద ఒట్టయ్యా, మాకు నిజంగా తెలియదు. దొంగను సమర్థిస్తావురా? తల తీసేస్తా. నిజం చెప్పు, కొచ్చున్ని ఎక్కడా? కొంచెన్ని వచ్చాడు, కానీ తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు. వాడితో పాటు వచ్చిన మహిళ ఎవరు? అది వాడు ఉంపుడు గత్తెల్లో ఒకరితే, కాత. వాళ్ళు ఎక్కడికి పోయారు? కార్తీకపల్లిలో ఉన్న కాత వాళ్ళ గుడిసికి. చెకావర్, ఈ విషయం నేను చెప్పానని తెలిస్తే కొచ్చిన్ని నన్ను చంపేస్తాడు. నేను కాపాడుతాను. మేము వెంటనే కార్తీకపల్లికి వెళ్తాం. వేగంగా వెళ్ళండి. వాడెక్కడున్నాడో కనిపెట్టండి. నేను వెనకాలే వస్తాను. నువ్వు ఇచ్చిన సమాచారం విశ్వసించొచ్చా? మా కష్టాలు అర్థం చేసుకుని మాకు సహాయం చేశారు. మేము మీకు అబద్ధం చెప్పాం. మీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. అలాగే. తాత, ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏంటి, ఏమైంది? దేవుడి దయ వల్ల తప్పించుకున్నాం. నువ్వు కొచ్చి ఇక్కడికి వచ్చారని తెలిసి వేలాయుధ ఇక్కడికి వచ్చాడు. అసలు పరిస్థితి బాగాలేదు. ఎంత ముఖ్యమైన పని ఉన్నా గానీ నువ్వు గుడిసెలోంచి బయటికి రాకు, అర్థమైందా? నువ్వే నా ఖాతా? కొచ్చున్ని ఎక్కడున్నాడు? నాకు తెలియదండి. నన్ను ఇక్కడ వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎందుకంటే నా గుడిసెని సైనికులు వెతుక్కుంటూ వస్తారని ఆయనే నాతో చెప్పారు. రత్నాలు పొదిగిన నగలా ఉంది. ఇది కొచ్చున్ని ఇచ్చాడా? నిజం చెప్పు, కొచ్చున్ని ఎక్కడికి పోయాడు?